వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. సమగ్ర వార్తా ప్రపంచాన్ని మీ ముందుంచే పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి పట్టణాన్ని సందర్శిస్తా, ఉపాధినిచ్చే పరిశ్రమలు స్థాపించి మాధ్యాన్ని ఎదుర్కొంటాం. పారిశ్రామిక రంగానికి ఊతం, ఆహార శుద్ధి పరిశ్రమలకు పెద్దపీట, పార్టీ సైనికులకు అవకాశాలు పుష్కలం. సంస్థాగత టీఆర్ఎస్ను బలోపేతం చేస్తాం. ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో పురపాలక పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అని ఇచ్చారు. కేటీఆర్ ఇక ఇంకో వ్యాఖ్య చేసినట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పదవి రాని వారిలో కొంత అసంతృప్తి అనేది సహజమని, ఇదంతా పార్టీ అంతర్గత వ్యవహారమని, అవన్నీ సర్దుకుంటాయని, పదవుల విషయంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, వేల సంఖ్యలో అవకాశాలున్నాయని, కష్టపడి పనిచేసే వారికి, పార్టీ ప్రగతికి కృషి చేసే వారికి సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశం కల్పిస్తారని మొత్తానికి చూసుకుంటే కేటీఆర్ అసమ్మతి సెగలతో రగిలిపోతున్న టీఆర్ఎస్కు కాస్త బుజ్జగిచ్చే మాటలు మాట్లాడినట్లు ఇక్కడ వ్యాఖ్యలు వినిపించాయి. అంతేకాకుండా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛగా మార్చడానికి వీలుగా కాలుష్య పరిశ్రమలను శివారు ప్రాంతాలకు తరలిస్తామని, ఇప్పటికే అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలకు తోడు అవసరమైతే కొత్త విధానం తెస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు మనకు ఈనాడు పత్రికలో ఈనాడు ముఖ చిత్రాన్ని ఇచ్చారు. పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా ప్రగతి భవన్లో పూల మొక్కల్లో కుండీలో నిల్వ ఉంచిన నీటిని తొలగిస్తున్న మంత్రి కేటీఆర్ అంటూ పక్కన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే బాల్కసుమన్ ఉన్నట్లు ఒక ముఖ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు మనకు తెలిసిన విషయమే. అయితే తను ఈ విధంగా వ్యాఖ్యానించారు. తప్పులు లేకుండా పరీక్షలు ఫలితాలు అంటూ, అంటే రీసెంట్గా ఇంటర్మీడియట్లో జరిగిన తప్పులు దొరికిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అందులో చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా విపక్షాలకు అవకాశం ఇచ్చినట్లుగా ఆ ఫలితాలు మనందరికీ తెలిసిందే. అయితే దాని గురించి తను ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ విద్యార్థులు అంతర్జాతీయ పోటీ పడడమే లక్ష్యం, అంచెలంచెలుగా విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా అంటూ తను వ్యాఖ్యానించినట్లు ఇచ్చారు. ఇక బీసీల మోములో వెలుగుతోనే నాకు సంతోషం, సీఎం కేసీఆర్ నాకు డిక్షనరీ లాంటి వ్యక్తి, ఎంత ఎదిగినా ఒదిగి ఉందా అంటూ బీసీ సంక్షేమ పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించినట్లు ఉంది. ఇక గిరిజన బిడ్డగా తాను ఎదుర్కొన్న కష్టాలు, ఒక గిరిజన మంత్రిగా తనకి ఇవన్నీ తెలుసు అంటూ తను వ్యాఖ్యానించినట్లు ఇక్కడ మనకి ఇచ్చారు. గిరిజన బిడ్డగా కష్టాలన్నీ నాకు తెలుసు, లాబింగ్ లేకుండా మంత్రి పదవి ఇవ్వడం సీఎం కేసీఆర్ గొప్పతనం, గిరిజనశ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించినట్లుగా మనకు ఈనాడు పేపర్లో ఈ ముగ్గురు మంత్రుల ముఖ చిత్రాన్ని కూడా ఇచ్చారు. ఇక ఇంకొక న్యూస్ వచ్చేసి భూములున్నాయా కబ్జా అయ్యాయా అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. సర్కారీ భూముల లెక్కలు తీస్తున్న రెవెన్యూ శాఖ అంటూ ఇచ్చారు. ఇక హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి, సింగరేణి ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం కేటాయించిన భూములు ఎన్ని, వాటిలో ఎంతవరకు వినియోగంలో ఉన్నాయి, ప్రభుత్వ శాఖల పరిధిలో ఉన్న విస్తీర్ణం ఎంత, ఆయా భూముల్లో ఆక్రమణలు కబ్జాలపై తీసుకున్న చర్యలేమిటి, మొత్తం రెవెన్యూ శాఖ పరిధిలో ఎన్ని భూములున్నాయి, వాటి పరిస్థితి నివేదిక ఇవ్వండి అంటూ కలెక్టర్కు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు ఇవి అంటూ ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ భూ కబ్జాకు గురవుతున్నాయని చాలా మటుకు పేపర్లో వస్తూ ఉంటాయి. అలాంటివి అసలు ఇంకా సింగరేణి భూములు కానివ్వండి, ఇంకెక్కడైనా ప్రభుత్వ భూములు అనేవి ఉంటే అవి కబ్జాకు గురయ్యాయా, అసలు ఎంతవరకు అవి ఉన్నాయనే దానిపైన సమగ్ర విచారణ ఇవ్వాలంటూ సోమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాల గురించి ఇక్కడ ప్రముఖంగా ఈనాడు పత్రికలో ఇచ్చారు. దీనికి సంబంధించిన న్యూస్ మిగతా 2వ పేజీలో చూడొచ్చు. ఇక సాక్షి పేపర్లో వస్తే గులాబీ పుష్పక విమానం ఓవర్లోడ్, వలసలతో టీఆర్ఎస్ కార్ ఫుల్, పాత కొత్త నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు, 35 పైగా నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలు, పదవుల పంపకాలపై నివురుగప్పిన నిప్పుల నేతల వైఖరి, అగ్గి రాజేస్తున్న ఓనర్లు, కిరాయిదారులు వ్యాఖ్యలు, అసమ్మతిని అనువుగా మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్ ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఏదైనా పార్టీలో లుకలుకలు కానీ, ఏదైనా పార్టీలో సంక్షోభంలో కానీ, ఏదైనా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇవ్వకపోతే ఇలాంటివన్నీ సహజమే. ఇలాంటి వాటిని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకోవడం అనేది కామన్గా జరిగేదే. అదే విషయాన్ని సాక్షి పేపర్లో ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా వలసలు అనేవి వస్తూ ఉంటాయి. చాలామంది ఇందులో జాయిన్ అవ్వడం, ప్రతిపక్షాలు అనేవి సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ చూసుకుంటే మొత్తానికి గులాబీ పుష్పక విమానం ఓవర్లోడ్ అనేసి దాన్ని ప్రత్యేక కథనంగా సాక్షిలో ఇచ్చారు.
ఇక టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసమ్మతితో రగిలిపోతున్నారో వారు బీజేపీ గూటికి చేరుతున్నట్లు కూడా ఇచ్చారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వారికి నేతల నడుమ నియోజకవర్గ స్థాయిలో పొసగకపోవడం, సిగపట్ల రాజకీయాలు నడుస్తుంది. మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో సహా ఇతర పదవులు ఆశిస్తున్న నేతల్లో పాత కొత్త తేడా లేకుండా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నేతల నడుమ పొసగకపోవడంతో గ్రూపు రాజకీయాలు పోటాపోటీగా సాగుతున్నాయి. చొప్పదండి, దేవరకొండ, ఆందోళన వంటి నియోజకవర్గాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీల్లో చేరారు. 2019 ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని జితేందర్ రెడ్డి, అతను మహబూబ్ నగర్ నియోజకవర్గం, వివేక్ పెద్దపల్లి బీజేపీలో చేరారు. రామగుండం నుంచి గెలుపొందిన కోరుకంటి చంద్ర తిరిగి పార్టీలో చేరడంతో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కూడా బీజేపీ గూటికి చేరారు. ఇది టీఆర్ఎస్ను వీడి బీజేపీ గూటికి చేరిన వాళ్ళు తిరిగి కోరుకంటి చంద్ర మాత్రం టీఆర్ఎస్లో తిరిగి జాయిన్ అయ్యారు అనేసి గులాబీ పుష్పక విమానం ఓవర్లోడ్ అని దాని గురించి ఇచ్చారు. అసంతృప్తుల నేతలపై బీజేపీ వల్ల వేస్తున్నట్లు ఆపరేషన్ ఆకర్ష్ అనేది ప్రతి ఒక్క పార్టీలో కామన్గా ఉండేది. ఎక్కడైతే అసంతృప్తి సెగలతో రగిపోతున్న వారిని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వేరే పార్టీలోకి జంప్ అవ్వడం, ఇవన్నీ మనం కామన్గా చూస్తుంటాం. దానికి సంబంధించిన న్యూస్ వచ్చేసి సాక్షి పేపర్లో మనకు మొదటి హెడ్లైన్లో ఇచ్చారు. ఇక కేటీఆర్ చెట్ల కింద ఉన్న వాటర్ తీసేయడము, దానికి సంబంధించిన న్యూస్ మనం ఇందాక ఈనాడు పేపర్లో చూసాం కదా. దానికి సంబంధించిన ముఖ చిత్రాన్ని సాక్షి పేపర్లో ఇచ్చారు. ఇక మంగళవారం ఖైరతాబాద్లో బడా గణేష్ను చూడడానికి వచ్చిన భక్త జన సందోహం అంటూ అక్కడ మొత్తం భక్తులతో నిండిపోయిన జన సందోహంకి సంబంధించిన ముఖ చిత్రాన్ని మనకు సాక్షి పేపర్లో ఇచ్చారు. మోటారెత్తిస్తున్న మాధ్యమం అంటూ ఇచ్చారు. ఒక్క సెల్ఫీతో లబ్ధిదారుల అథికేటేషన్, సెల్ఫీ చాలు అంటూ ఇచ్చారు. మొబైల్ యాప్ రూపొందించిన టీఎస్ టెక్నాలజీ సర్వీసెస్, ఆసరా పెన్షన్ల లైవ్ అథెటిక్స్ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్, కార్యాలయానికి వెళ్లకుండానే సెల్ఫీతో ప్రక్రియ పూర్తి, త్వరలోనే ఆర్డీఏ సేవలకు అనుసంధానం అంటూ సెల్ఫీ చాలు అంటూ ఇచ్చారు. సెల్ఫీ చాలు అంటూ సాక్షి పేపర్లో ఇచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఒక సెల్ఫీతో మొబైల్ యాప్ రూపొందించేసి దానికి సంబంధించింది ఒక సెల్ఫీతో చాలు అనేసి సాక్షి పేపర్లో ఇచ్చారు. ఇక మనతో పాటు ఇప్పుడు గెస్ట్గా రావడానికి బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్ రెడ్డి గారు కాసేపట్లో మనకు గెస్ట్గా రాబోతున్నారు. మన బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు గులాబీ పుష్పక విమానం ఓవర్లోడ్ అని ఇచ్చారు. ఇక అసమ్మతిని మార్చుకునేందుకు బీజేపీ ప్లాన్ ఇచ్చారు. ఎక్కడైనా సరే మన టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు అనేవి ఈ మధ్య మనకు పార్టీలో మంత్రి పదవులు ఇవ్వకపోవడం వల్ల మీరు బీజేపీ ఆకర్షణ అనేది ఉంది కదా, ఇప్పుడు దాని వల్ల మీరు టీఆర్ఎస్ నాయకులని మీ దాంట్లో చేర్పించుకునేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఒకటండి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎవరైనా కూడా బీజేపీలో చేరుతామంటే మా ద్వారాలు తెరిచే ఉన్నాయి. కానీ ఆకర్షణ కార్యక్రమం మాదైతే ఏం లేదు. కాకపోతే మా సిద్ధాంతం జాతీయవాద సిద్ధాంతం. మా సిద్ధాంతం నచ్చి మా యొక్క భారతీయ జనతా పార్టీలో ఈనాడు రెండవసారి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధానిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి వచ్చారు. నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు కీర్తి ప్రతిష్టలు భారతదేశానికి తీసుకొస్తూ ఉన్నారు. వారే కాకుండా భారత ప్రజలందరూ గౌరవం తీసుకొస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో అనేక మంది బీజేపీ ఆకర్షితులై బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అన్నట్లుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ పార్టీ కేవలం అధికార దాహంతో వచ్చినటువంటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీ తన కుటుంబ పరిపాలనను, వంశ పరంపర పాలన కొనసాగించేటువంటి పార్టీగా ఈనాడు ఉంది. ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ఎంత దౌర్భాగ్యం అంటే రాజ్యాంగాన్ని కాలరాసే విధంగా ముఖ్యమంత్రి గారు తను ముఖ్యమంత్రి అయ్యి సుమారుగా 10 మాసాలు అయినా ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించకుండా ఏదైతే ఆగమేఘాల మీద యాదాద్రి అంశం, అయితే దేవాలయ అంశం ఒక వ్యతిరేకంగా భావాన్ని ప్రజల్లో వచ్చిందో దీన్ని మరల్చడానికి, డైవర్ట్ చేయడానికి అతను ఈ యొక్క మంత్రివర్గ విస్తరణను ఆగమేఘాల మీద ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో ఏదైతే మీరు చూసారు ఎంత ఈనాడు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీని అంటే, ఈనాడు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ యొక్క యువకులను అకారణంగా తప్పుడు కేసులు పెట్టించి, అక్రమ కేసులు పెట్టించి, అనేక విధాలుగా వేధించి, అనేక విధాలుగా జైల్లో పెట్టినటువంటి హోం మంత్రి ఎవరైతే ఉన్నారో అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఈనాడు టీఆర్ఎస్ సబితా ఇంద్రారెడ్డి గారిని ఈనాడు విద్యాశాఖ మంత్రి చేయడం, ఏదైతే తెలంగాణ బిడ్డలను
లాఠీలతో రాళ్లు కొట్టించినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎవరుతున్నారు, వారు ఈనాడు మంత్రివర్గంలో ఉండడం. ఈ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తూ, తెలంగాణ వాదులను అవమానపరుస్తూ, కేవలం రాచరిక పాలన ఒక నియంతలాగా ఈ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అందుకే అనేక మంది టీఆర్ఎస్కి చెందినటువంటి జోగు రామన్న గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంకొక మాజీ హోంశాఖ మంత్రి ఒక కురువృద్ధుడు నాయన్ నరసింహారెడ్డి గారు ఓపెన్గా తన మనస్ఫూర్తిగా అన్ని విషయాలు బయటకి చెప్పేశాడు. అంటే టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా అనేక సంక్షోభం రాబోతూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే 1984లో అయితే ఎన్టీ రామారావుకు వచ్చినటువంటి సంక్షోభం రాబోయే కాలంలో ఒక కన్ఫ్యూజన్ తెలంగాణలో రాబోతూ ఉందనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఓకే సార్. సార్ యాక్చువల్గా యాదాద్రిలో మన కేసీఆర్ ముఖ చిత్రాన్ని చెక్కడం అనేది ఉంది కదా, అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే వీళ్ళ ఆదేశాలు లేకుండానే శిల్పులు అలా చెక్కారంటారా? అంత ధైర్యంగా చెక్తారంటారా? చూడండి, ముఖ్యమంత్రి కనుసన్నుల్లోనే ఇదంతా కూడా జరిగింది. ముఖ్యమంత్రి యొక్క కనుసన్నుల్లోనే ఇదంతా జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల ప్రకారమే తన యొక్క సంబంధిత అధికారులు దీన్ని మానిటరింగ్ చేస్తూ, తన యొక్క శిల్పి వీళ్ళందరినీ కూడా మానిటరింగ్ చేస్తూ ఈ అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ జరిగాయి. కానీ ఈ యొక్క ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు ఈ విధంగా భావిస్తారని చెప్పి వాళ్ళు ఊహించలేదు. ఎంత దౌర్భాగ్యం అండి! ఈనాడు అనేక వందలాది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మొఘలాయులు కానీ, ఈ యొక్క నిజాం కానీ ఈ విధంగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వాళ్ళ చిత్రపటాలు పెట్టుకోలేదు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క పార్టీ సింబల్ను, వాళ్ళ కుటుంబ సింబల్ని పెట్టుకోలేదు. ఈయన ఏంటంటే ఎంత దౌర్భాగ్యం! రెండు చేశాడు ఆయన. ఒకటేమో తన వ్యక్తిగత ముఖ చిత్రం పెట్టుకోవడం, రెండవదేమో తన పార్టీ సింబల్ పెట్టుకోవడం, మూడవదేమో మజ్లిస్ పార్టీని మచ్చిక చేయడం కోసం చార్మినార్ సింబల్ పెట్టి ఆ విధంగా మతోన్మాద మజ్లిస్ పార్టీని కూడా మెప్పించే ప్రయత్నం. అంటే పరోక్షంగా హిందూ ద్రోవిగా మారేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు చూశారు, ప్రతిసారి కూడా హిందుగాళ్ళు బొందుగాళ్ళుగా మాట్లాడతాడు హిందువులను. ఆ అంశం హిందుగాళ్ళు బొందుగాళ్ళలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా రజాకార్ల మనోభావాలతోటి, రజాకార్ల వారసత్వంతో వచ్చినటువంటి మతోన్మాద మజ్లిస్ పార్టీని తన భుజాల మీద ఎత్తుకొని ఈనాడు రజాకార్ల పార్టీని ఈనాడు నా మిత్రపక్షం చెప్పుకుంటా ఉన్నాడు. అయితే రజాకార్లు అంటే ఈనాడు అభినవ రజాకార్లుగా ఉన్న మజ్లిస్ పార్టీ మన యొక్క హిందువులను, ఆడపడుచులను నగ్నంగా బతుకమ్మలు ఆడించి హత్యలు చేసినటువంటి దుర్మార్గపు చరిత్ర ఈ యొక్క మజ్లిస్ పార్టీది. అలాంటి దుర్మార్గులతోటి, అట్లాంటి విచ్ఛిన్నకర శక్తులతోటి ఈ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఒక మిత్రపక్షంగా పెట్టుకొని ఈ విధంగా యాదాద్రి కొండపైన అన్యమత ప్రచారాలు కొనసాగిస్తూ ఈ విధంగా హిందూ ధర్మానికి తూట్లు పడిచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదే కాకుండా అనేకసార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, రామ మందిర నిర్మాణం ఎందుకు బీజేపీలకు అని చెప్పి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీ దేశంలో ఎంత బలంగా ఉంటే ఈ దేశం అంత బలంగా ఉంటుంది. రామ మందిర నిర్మాణంలో బీజేపీ ఏది ఏమైనా రామ మందిర నిర్మాణం సాధించే వరకు నిద్రపోదు. 130 కోట్ల మంది యొక్క దేశ ప్రజలకు, తల్లి భారతి ముద్దు బిడ్డలకు రామ మందిర నిర్మాణం ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ సంకల్పాన్ని ముందుకు తీసుకొని పోతుంది. రాజకీయంగా ఏ పార్టీ కూడా బలంగా ఒక అంశాన్ని ముందుకు తీసుకుపోతే అంశం పరిష్కారం కాదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం ఆనాడు భారతీయ జనతా పార్టీ 160 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ముక్త కంఠంతో, ఏకవాక్యంతో, ఎలాంటి కండిషన్ లేకుండా బేషరతుగా తెలంగాణ విషయంలో ఆనాడు రాజ్యసభలో, లోక్సభలో మాట్లాడి బిల్లును పాస్ చేయించినటువంటి పార్టీ బీజేపీ అయితే నువ్వు ఎక్కడున్నావా? 2 సీట్లు పెట్టుకొని నువ్వు విజయశాంతి గారు అన్నాడు. ఈనాడు మీరు మాట్లాడతారా రామ మందిరానికి వ్యతిరేకంగా? మీరు మాట్లాడతారా హిందువులకు వ్యతిరేకంగా? మీరు మాట్లాడతారా జాతీయవాదంగా? కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలకు రాబోయే రోజుల్లో రేపు సెమీఫైనల్ జరగబోతూ ఉన్నాయి మున్సిపల్స్ ఎన్నికల్లో. తర్వాత ఫైనల్ ఎన్నికల్లో, ఫైనల్ పోటీలో భారతీయ జనతా పార్టీ సెమీఫైనల్ అయినా ఫైనల్ అయినా భారతీయ జనతా పార్టీని చాలా సీరియస్గా తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా ఆయన పార్టీని ప్రజల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం పూర్తిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా విస్తరణ జరుగుతుందంటే, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటే కొంతమందికి లాస్ట్ ఇయర్ అవకాశం ఇచ్చిన వాళ్ళకు ఇప్పుడు అవకాశం ఇవ్వకపోవచ్చు. అందులో నాయని నరసింహారెడ్డికి ఆల్రెడీ లాస్ట్ టైము హోమ్ మినిస్టర్గా ఇచ్చారు. ఆయన కురువృద్ధుడు కూడా ఇప్పుడు అతను చేసే స్టేజ్లో కూడా ఉండకపోవచ్చు, ఆయనకి ఇవ్వకపోవచ్చు. కానీ జోగు రామన్న ప్రజా సమస్యల గురించి ఆలోచించకుండా అతను అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ప్రజా సమస్యల గురించి పోరాడి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి ఉంటే అది ఏది రకంగా ఉండేది. కేవలం మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో జోగురామన్న ఈ విధంగా చేయడం కరెక్ట్ అంటారు? ఈనాడు ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కుమారుడికి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత ఇచ్చి అందలం ఎక్కించాడు. తన కూతురు పార్లమెంట్ సభ్యురాలుగా ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మానసికంగా చాలా ఇబ్బందిలో ఉన్నారు, మానసికంగా చాలా బాధపడుతూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని తన యొక్క మేనల్లుడైనటువంటి హరీష్ రావు కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వకపోయాడు. అదే కాకుండా అది కేవలం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రతిపక్షాలకు విమర్శలకు తట్టుకోలేక మేనల్లుడికి మంత్రి పదవి ఇచ్చాడు. అది కూడా ఇష్టంతో ఇవ్వలే, ఇష్టం లేకుండా ఇచ్చాడు. రెండోది ఏదైతే జోగు రామన్న గారు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మొదటి నుండిగా ఉద్యమాన్ని నమ్ముకొని పనిచేస్తున్న జోగి రామన్న లాంటి ఒక క్రియాశీలమైనటువంటి నాయకుడిని పదవీచ్యుతం చేయడం ఎంతవరకు న్యాయం? అదేవిధంగా నాయన్ నరసింహారెడ్డి గారు వెన్నంటూ ఉండి హైదరాబాదు గడ్డ మీద వెన్నంటూ ఉండి టీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నాయన్ నరసింహారెడ్డి గారిని పక్కన పెట్టడం, ఇలాంటివి చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకుని మాట్లాడే విధానాలు కావచ్చు, వాళ్ళు ప్రజలు అనుకుంటున్న విషయాలనే నాయన్ నరసింహారెడ్డి గారు బయట చెప్పారు. ముఖ్యమంత్రిగా యాదాద్రి మీద బొమ్మ ఎందుకయా, కారు ఎందుకయా అన్నాడు. వాస్తవం అది. తర్వాత నాకు హోంమంత్రి ఉన్నోని ఒక ఆర్టీసీ చైర్మన్ చేస్తుంటే ఇట్లా ఏ కార్పొరేట్ చైర్మన్ చేయను, నేను గౌరవం కావాలని చెప్పి అన్నాడు. అదేవిధంగా జోగి రామన్న కూడా ఒక మంత్రిగా ఒక మంచి యాక్టివ్ ఉత్సాహవంతుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న నాయకుడిగా జోగి రామన్న గారు ఉన్నారు. వారిని పక్కన పెట్టండి. ఈ విధంగా ఈటెల రాజేందర్ గారు చూశారు మీరు, తీవ్ర అసంతృప్తి టీఆర్ఎస్ రగిలిపోతూ ఉంది. ఆయన చివరికి అన్నాడు, ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త యొక్క ఓనర్లు అని చెప్పన్నారు. దీనికి పెటెంట్ రైట్ ఓన్లీ కార్యకర్తలకు నాయకులకే ఉందన్నాడు. ఇది ఓన్ అబ్బా జాగిరి కాదు, ఎవరి కుటుంబం జాగిరి కాదని చెప్పాడు. ఇది వాస్తవం, తెలంగాణ ప్రజల యొక్క పెటెంట్ అది. నాయన్ నరసింహారెడ్డి గారు అదే అన్నారు, ఈనాడు కిరాయిదారులు వస్తారు పోతారు, కానీ మేము ఓనర్లకు ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే సహించలేదన్నాడు. కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైనదే. దీంట్లో కలత చెంది బాధలో ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి సరైన న్యాయం జరగడం లేదని ఒక అసంతృప్తి రావడం సహజమే. దాన్ని మేము ఏకీభవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా సార్, రాష్ట్ర గవర్నర్ తమిళసైపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై చూడండి, రాష్ట్ర గవర్నర్గా ఒక 9.5 సంవత్సరాల తర్వాత ఒక ఉత్సాహవంతురాలు, ఒక మహిళా గవర్నర్ వస్తే ఈ టీఆర్ఎస్ పార్టీకి మహిళలంటే ఒక పూర్తి అసంతృప్తి, పూర్తి వ్యతిరేకత. మీరు చూశారు 2014 నుంచి 18 వరకు ఒక మంత్రివర్గం లేదు, మహిళా మంత్రులు లేరు. ఈనాడు గవర్నర్ రావడంతో ఒక భయాందోళనకు గురైనటువంటి మోడీ గారు ఒక మహిళను, ఒక ఉత్సాహవంతురాలను, ఒక చదువుకున్న డాక్టర్ను ఇక్కడ గవర్నర్ తీసుకొస్తే, అయ్యో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక మహిళా గవర్నర్ తీసుకొచ్చారు, మరి నేను మహిళలకు నేను మంత్రి పదవి ఒకటి బాగుండదేమని కొంత ఆలోచించి తను పార్టీలు మారినటువంటి ఇతర పార్టీల్లో గెలిచి వచ్చినటువంటి సబితమ్మకు మంత్రి పదవి ఇచ్చారు, సత్యవతి రాథోడ్కు ఎమ్మెల్సీకి ఇచ్చారు. అంటే ఈనాడు వాళ్ళకి మంత్రి పదవి వచ్చిందంటే దాని వెనుక బీజేపీ ఒత్తిడి, బీజేపీ యొక్క ఆరోపణలకే సహించలేకనే ఇచ్చారనేది మేము తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మంత్రివర్గంలో తను గవర్నర్ మీద అనేక విధాలుగా వాళ్ళ ఎవరైతే ముఖ్యమంత్రి గారి సీఎం ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నారో నరసింహన్ గారు, వారు చాలా అన్యాయం. గవర్నర్ మీద మాట్లాడడం అనేది ఆయన స్థాయి కాదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుందంటే మనకు మీరు చూడండి, యాదాద్రిలో ఆయన బొమ్మ ఉంటుంది, యాదాద్రి పార్టీ గుర్తుంటుంది, సీఎంఓ ఆఫీస్ నుండి పిఆర్ఓ ఆఫీస్ నుండి గవర్నర్ మీద వ్యతిరేక కామెంట్స్ వస్తాయి. అంటే సీఎం గారికి తెలియకుండానే వస్తాయా? ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి. అంటే మహిళా గవర్నర్ను జీర్ణించుకోలేనటువంటి ముఖ్యమంత్రి దీన్ని పరోక్షంగా విషయాన్ని ప్రజల ముందు కక్కిస్తూ ఉన్నాడు. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా ముఖ్యమంత్రి గారు ఒకవేళ దీంట్లో తల దూర్చలేదు అనుకుంటే, తన పేరు లేదనుకుంటే, తన ప్రమేయం లేదనుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి పిఆర్ఓ గారిని తక్షణమే తొలగించాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు, లేకుంటే ఉద్యమం పెద్దగా అవుతుంది. సరే, ఇప్పుడు తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదు, ఉంటే కొన్ని రోజుల్లో బీజేపీ వస్తుంది అనేది అంటారు, నిజమంటారా?
చూడండి, ప్రతిపక్షం అంటే కేవలం సంఖ్యాబలమే కాదు. రాజ్యాంగం ద్వారా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని నీరుగార్చారు. కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలిచింది. 17 మంది ఏ ప్రలోభాలతో పోయారు? డబ్బు సంచులతో పోయారా? మంత్రి పదవుల ఆశలతో పోయారా? కార్పొరేషన్ల ఆశలతో వెళ్ళారా? మీరు చూశారు. కాబట్టి వీరు రాజ్యాంగంలో ఏది అధికార పార్టీకి ప్రతిపక్షంగా ఒక బలమైన ప్రతిపక్షం ఉండడం ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారికి. ఏదేమైనా వారిని నేను నా వైపు తిప్పుకోవాలనే ప్రణాళిక ఉందో ఇది మంచి పద్ధతి కాదు. రెండవది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారి ఈ విధంగా వేరే పార్టీలో జాయిన్ కావడం అనేది కూడా దుర్మార్గం. ప్రజల తీర్పును శిరస్సు వహించి ఉండాల్సిన వీరు ప్రజలకు వ్యతిరేకంగా పోతే రాబోయే కాలంలో తప్పకుండా వీరికి గుణపాఠం జరుగుతుంది. ఆ విధంగా వీళ్ళకు ప్రజలు సరైన బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైందని చెప్పి నేను తెలుపుతా ఉన్నాను. ఓకే సార్, ఇక చాలామంది టీఆర్ఎస్ను వీడి బీజేపీ గుటికి వస్తున్నారు. మీరు అన్నట్లు మోదీ చేసిన ఈవెంట్ కొన్ని 370 ఆర్టికల్స్ కావండి, ట్రిపుల్ తలాక్ కాలండి, ఇలాంటివన్నీ చూసి వస్తున్నారా? లేకపోతే బీజేపీ పార్టీలో కూడా మీరు కూడా ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి ఏమన్నీ చేస్తున్నారంటారు? చూడండి, ఒక సామాన్య రైతు కుటుంబంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఒక హోంశాఖ మంత్రి, సహాయ మంత్రిగా అయ్యారు. ఒక సాధారణ బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించినటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. అదే కాకుండా ఏదైతే ఒక బాల్యం నుండి సమాజ సేవలో తన యొక్క జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి ఒక సాధారణ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ గారిని కేంద్ర పార్టీ గవర్నర్గా నియమించింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, యావత్తు ప్రజలందరికీ కూడా మద్దతు ఇచ్చేది, ముందుకు తీసుకెళ్లేది, అభివృద్ధి చేసేది, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నిర్మాణం చేసేటువంటి పార్టీగా బీజేపీ ఉన్నది. కాబట్టి ఈ జాతీయవాద పార్టీ ఏ కులానికో ఏ మతానికో ఎవరికో వ్యతిరేకం కాదు. ఎవడైతే ఈ దేశంలో ఉంటూ తింటూ కంటూ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాడి శక్తులకే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమైన విషయాన్ని గమనించాలి. ఉగ్రవాదానికి వ్యతిరేకం, మతోన్మాదానికి వ్యతిరేకం, ఈ యొక్క దేశ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు బీజేపీ వ్యతిరేకం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు. ఈనాడు 370 ఆర్టికల్ తీసుకొచ్చాం. 70 సంవత్సరాల తర్వాత 370 ఆర్టికల్ తీసుకొచ్చాక దేశంలో ఈనాడు ఒకే దేశంగా మారిపోయింది, ఒకే ప్రజగా మారిపోయింది, ఒకే చట్టం యావత్ దేశంలో అమలు కాబోతా ఉంది. దీన్ని తీసుకొచ్చినట్టు ఒక యుగ పురుషుడు నరేంద్ర మోడీ. అదే కాకుండా ఈ దేశ చరిత్రలో 10% అగ్రవర్ణాల పేదలకు, ముస్లిం, క్రైస్తవులు, ఇతర వర్గాలకు 10% యొక్క రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు మన ముందున్నారు. నరేంద్ర మోడీ గారు 1 కాదు 2 కాదు 100లాది సంక్షేమ పథకాలని తీసుకొచ్చాడు. సామాన్య కూలీ వేసుకునే పూరి గుడిసెలో ఉండే పేదవాడు, కురువృద్ధుడు బ్యాంక్ అంటే ఏంటో తెలియదు, బ్యాంకులోకి వెళ్ళి ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్లో ఖాతాలో జీరో ఖాతా తెరిపించి 22 కోట్ల మంది ఖాతాలు తెరిపించేటువంటి ఈనాడు మోడీ గారు పేద ప్రజల మనిషిగా ఆయన నిలబడ్డాడు. సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు చూశారు, పాకిస్తాన్కి ఈనాడు ఏకాకిం చేసి పాకిస్తాన్ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఉగ్రవాద దేశంగా ఈనాడు నిలబెట్టడం జరిగింది. కాబట్టి మోడీ గారు దేశం కోసం, దేశ ప్రజలకు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. చంద్రయాన్ 2 సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ 95% సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా అక్కడ ఉన్నటువంటి విక్రమ్ ఏదైతే ఉందో అది ఇంకా పాడు కాలేదు, ఇంకా ఉందనేటువంటి మన శాస్త్రవేత్తలు కనుగొంటూ ఉన్నారు. మరి దీన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. ఇదేం రాజరిక పాలన కాదు. మోడీ గారి ఆదేశాలనుసారం, మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఇవన్నీ కూడా కొనసాగుతున్న విషయాన్ని నేను మీకు తెలుపుతాను. అందుకే ప్రజలంతా కూడా ఈనాడు బీజేపీ వైపు, దేశమంతా ఏకపక్షం కాబోతూ ఉంది. ఇప్పుడు మామూలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది ఒకప్పుడు మతతత్వ పార్టీ అనేది ప్రజల్లో ఒక హిందూ పార్టీ అనేది ఉండేది. ఇప్పుడు ఈ త్రిబుల్ తలాక్ కొంతవరకు ఈ మైనార్టీ వాళ్లకు దగ్గర కావడానికి ప్రధాని మోదీ ఇలా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నారంటారు? కేవలం రాజకీయ కోణంలో చేస్తున్నారా, లేకపోతే ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారా? చూడండి, మీరు ఒక మహిళ, హిందూ మహిళ, మీరు ఓకే, ముస్లిం మహిళలు ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఒక 2, 3, 4 సంతానం అయిన తర్వాత 3 సార్లు ఇంట్లో తలాక్ 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 అని చెప్తే తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయి ఒక మధ్య వయసులో ఒక 40 ఏళ్ళ వరకు అవుతారు.
40-45 వయసులో ఆ మహిళ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చూడాలి? ఈ విధంగా కోట్లాది మంది ముస్లిం మహిళలు ఈ యొక్క త్రిబుల్ తలాక్ వల్ల మానసికంగా అనేక విధాలుగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం. మహిళలంటే ఈనాడు కేవలం సంతలో వస్తువులాగా కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు గుర్తించాయి. ఈ భారతీయ జనతా పార్టీ, మా పార్టీ మహిళలందరినీ కూడా భారత్తో సమానంగా, తల్లితో సమానంగా భావించే పార్టీ మాది. కాబట్టే అయ్యో నా చెల్లికి, నా అక్కకు, నా తల్లికి ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, దీన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి త్రిబుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు, ముస్లిం మహిళలకు ఒక గౌరవప్రదమైనటువంటి స్వాభిమానాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర, అంత రాజకీయం కాదు, అది గమనించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజలందరికీ అనుకూలమైనటువంటి ఏ నిర్ణయమైన ప్రజలకు మంచి అనుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకొస్తాం తప్పకుండా మేము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సలహాను మాకు ఇచ్చారు, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.